మానవతరాయ్ గారు, ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి, సంతోషం. అట్ ద సేమ్ టైం ఈ రిజర్వేషన్కు సంబంధించి అంటే గతంలో కన్నా కూడా 10% కోత విధించబడింది. ఇక్కడ ముఖ్యంగా పార్టీలు గనక పోటీ చేసేటువంటి అవకాశం, బీఫామ్లు ఇచ్చేటువంటి ఎన్నికల్లో పోనీ పార్టీ పరంగా ఇటువంటి అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. ఇక్కడ చట్ట ప్రకారం వస్తేనే వచ్చినట్టు. సో ఆ లెక్కలో చూస్తే చాలా వరకు గతంలో కన్నా కూడా పోటీ చేసేటువంటి సంఖ్య బీసీలకు తగ్గింది అనేది ఏంటి? గతంలో పాత పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధానం కొనసాగుతుంది. అసలు నిజంగా బీసీలకు ద్రోహం చేసింది పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి బీసీల రిజర్వేషన్ తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మద్దతుదారులే. మరొకసారి కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్ ఫలితాలే ఈ ఎన్నిక జరిగిన రాష్ట్రంలో పునరావృతమైంది. ఇది 3000 రోజులు అంటే 8 సంవత్సరాల వరకు ఈ విజయ పరంపర, కాంగ్రెస్ విజయ పరంపర అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటది. అసలు రిజర్వేషన్లకు అడ్డుపడింది ఎవరు? అసెంబ్లీలో ఆమోదించి సంతకాలు పెట్టి మద్దతు తెలిపి అంటే బయటకు వచ్చిన తర్వాత ముద్ర వేయాల్సింది రాష్ట్రపతి దగ్గర బీజేపీ ప్రభుత్వం వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అవన్నీ తీసుకోకుండా రిజర్వేషన్లు బీసీల యొక్క నోటికాడ ముద్దను లాక్కున్నది బీజేపీ. దీనికి సంబరపడుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి మానవతరాయ్ గారి వాయిస్ రిపీటెడ్ గా వస్తుంది. ఎవరైనా వాయిస్ ఆన్ చేశారా? హలో, ఇప్పుడు మాట్లాడండి. రాహుల్ గాంధీకి ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు ఎక్కడ వస్తుందో ఇది దేశవ్యాప్తం అయిద్దని చెప్పి వాళ్లకు భయాందోళన మొదలైంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు తెలుసు ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత లంబాడీల్ని ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి రాష్ట్రం ఇది. అదేవిధంగా తమిళనాడులో 76 రాజ్యాంగ సవరణ ద్వారా బీసీల యొక్క రిజర్వేషన్ 69% పెంచి వాటికి రక్షణ కల్పించిన 9వ షెడ్యూల్లో చేర్చి ఆ పని చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవ్వాలని బీసీలకు న్యాయం చేయాలని చాలా కాలం తర్వాత ఈ రాష్ట్రం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శం కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే కాళ్ళల్లో కట్టబెట్టింది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. కళ్ళ ముందు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. మళ్ళీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ ఇచ్చినా, ప్రజలకు ఏ చట్టాలు చేసినా, పనికి ఆహార పథకం ఇచ్చినా, ఆహార భద్రత ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఇందిరమ్మ ఇళ్ళు కట్టినా, ఆ సన్న బియ్యం ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రజలకు తెలుసు. కాబట్టి అందుకే చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, ఈ ఎన్నికల్లో ఇవన్నీ పనిచేయవండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ప్రజలకు. వాళ్ళే చేస్తారు, ఎవరు చేయలేరు. గతంలో చేశారు, రిజర్వేషన్లు అన్ని వర్గాలకు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఇస్తారు, బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ డబుల్ వస్తుంది వాయిస్. కాబట్టి అందుకే చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో డబుల్ వస్తుంది, వాయిస్ మళ్ళీ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే అంటే మద్దతుదారులకే ప్రజలు ఓట్లేస్తారు. ఇందులో ఎటువంటి సంకోచం లేదండి. కాబట్టి మా ఇందిరమ్మ ఇళ్ళు, మేము కట్టే ఇందిరమ్మ ఇళ్ళు మమ్మల్ని గెలిపిస్తాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ చూడండి, నిన్న డొల్లతనం ఎట్ట బయటపడిందో. గతంలో నిర్మించి ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ సిరిసిల్ల పోయి విప్పు గారు పోయి, కలెక్టర్ గారు పోయి పరిశీలిస్తుంటే కుప్పకూలిపోయినటువంటి నేపథ్యం. అదృష్టవశాత్తు వాళ్ళకి ఎటువంటి గాయాలు కాలేదు. అంత నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొద్దిగా, అది కూడా ఎక్కడో అరకర కట్టలేదు అని చెప్పకుండా కట్టినవన్నట్టు చూపించుకోవడానికి కట్టిన ఇళ్ళు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెల్ల రేషన్ కార్డు అనేది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డు ఇచ్చి పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రేవంత్ రెడ్డి. ఒక రేషన్ కార్డు 10 సంక్షేమ పథకాలకు అర్హులు చేస్తుంది పేదవాళ్ళని. అదేవిధంగా అట్లాంటి రేషన్ కార్డులు ఇచ్చిన మేము. సన్న బియ్యం ఈ దేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్ మనం అమలు చేయాలి, మనం కూడా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంచాలి, కాబట్టి వరి సన్నాలను మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ అనేది దేశానికి ఆదర్శం కాబోతున్న అన్ని అంశాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో. ఇవాళ పేదవాడు సన్నబియ్యం తింటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడు అని తలుచుకుంటున్నారు. వర్గీకరణ, ఎస్సీలు అందరు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. అసలు ఎన్నికల వాతావరణం ఇప్పుడు గ్రామాల్లో పోయిన దసరాకే వచ్చింది. ఆ పరంపర అనేది కొనసాగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, మా సర్పంచ్ని ఎప్పుడు ఎన్నుకోవాలా, మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తుంటే ఎన్నికలు జరగొద్దు, బీసీలు బాగుపడొద్దు, గ్రామాలు బాగుపడొద్దు. అంటే ఈ రిజర్వేషన్ కు సంబంధించి అటు బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి.
అంటే ఈ వచ్చినటువంటి పర్సెంటేజ్ లెక్కల్లో కూడా గతంలో కన్నా కూడా కాస్త తగ్గింది. ఈ జనాభా లెక్కల్లో కూడా కాస్త లెక్క తక్కువ చేసి చూపించడం వల్ల సీట్లు తగ్గాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వేషన్ తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందో అదే పద్ధతిలో తప్పని పరిస్థితి కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఎవరు? రాష్ట్రపతి గారు ఒక్క సంతకం పెడితే బీజేపీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు తలుచుకొని సంతకం పెట్టిస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చాయి. కానీ వాళ్ళ నోటికాడ ముద్ద లాక్కున్నది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి స్థానిక సంస్థలో బలం లేదు, గ్రామ పంచాయతీలో వాళ్ళకి విలువ లేదు, అసలు వాళ్ళ అభ్యర్థులే లేరు, మద్దతుదారులే లేరు. కాబట్టి ఏడో అక్కడక్కడ ఇసిరేసినట్టు ఒకళ్ళిద్దరు ఉంటారు తప్ప. కాబట్టి వాళ్ళకు ఉద్దేశం ఏంది? కాంగ్రెస్కు పేరు రావద్దు అనేది స్పష్టమైపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే బీసీ సంఘాలు కూడా ధర్నాలు 46 జీవో నెంబర్ ఎందుకు చేయాలి? మరి కోర్టులో తీర్పు ఉన్నది, వాళ్ళు సంతకాలు పెట్టట్లేదు, బిల్లులు తొక్కి పెట్టారు. అక్కడ మాకు అధికారం ఉంది కదా అని చెప్పి రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులని తొక్కి పెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం చేయాలా? 3,000 కోట్లు వెనక్కి పోతాయి. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఒకసారి 30,000 కోట్లు, ఒకసారి గ్రామ పంచాయతీలకు 10,000 కోట్లు మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వచ్చే నిధులన్నీ కూడా మళ్ళీ మార్చి కల్లా పంచాయతీలు ఎలక్షన్ జరగకపోతే వెనకబోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంచాయతీలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు జరుపుతుంది. 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకు పోయి పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. అది తర్వాత తప్పకుండా చట్టబద్ధంగా ఇస్తాం. అయినా గతంలో సర్పంచులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారండి? కేంద్రం ఇచ్చిన నిధులు దాదాపు ప్రతి నీ పైసాను కూడా దారి మళ్లించారు. దారి మళ్లించడం వల్ల సర్పంచులు కుప్పలుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మనమే మీతో ఎన్ని డిబేట్లలో మనం పాల్గొన్నాం, మీరు అర్థం చేసుకోండి. ఎన్నోసార్లు సర్పంచులు ఆత్మహత్యల కారణం నిధులు ఎందుకు తరలించారు? కాబట్టి ఆ ప్రమాదం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మళ్ళే విధంగా పక్కదారి పట్టించకుండా గ్రామ స్వరాజ్యం పంచాయతీల ద్వారానే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు. చూడండి, ఫలితాలు చూసిన తర్వాత మీకు